హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఇప్పటికే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణకి విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలంగా కొనసాగుతుంది. గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఎదురుగాళ్లు కూడా వీయనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో జూలై 19వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇక తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే మధ్య తెలంగాణ, అదేవిధంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో దాదాపుగా ఇప్పటికే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వర్షాలు పెరగనున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్, మేడ్చల్లో భారీ వర్షాలు ఉండగా ఇక ఆ తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ జిల్లాలో కూడా ఈ రోజు రాత్రికి వర్షాలు కురుస్తాయి. నంద్యాల, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. ఇది ప్రస్తుతం లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.